హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఒక యూస్ఫుల్ రెసిపీ చూపించబోతున్నాను. సో మకానా అది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ కొద్దిగా గీ తీసుకొని ప్యాన్లో వేసుకొని సో వన్ బై వన్ మకానా అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. సో అది ఈవెన్గా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మిడిల్లో మనం చెక్ చేసుకోవాలి. సో ఫింగర్స్తో ఇలా పట్టుకుంటే క్రిస్పీ అవ్వాలి. నేను కొద్దిసేపు వేయిస్తున్నాను చూడండి. సో ఆల్మోస్ట్ నాకు అది డ్రై అయిపోయినట్టే. సో ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని సో మక్కాన పక్కన పెట్టేసుకోవాలి. సో అదే ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని పోహా అంటే అటుకులు తెలుసు కదండి. సో అటుకులు కూడా వేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు ఈజీగా తినగలుగుతారు. సో ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ప్యాన్లో గీ వేసుకొని బాదం, కాజు ఇవి డ్రై రోస్ట్ మంచిగా నేతిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. హెల్తీ కూడా అవుతారు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది పక్కన మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక సో మిక్సీ పట్టేసుకోవాలి మనం. సో మనం కొద్దిగా సో ఆల్ ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసుకొని సో గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పౌడర్ అవుతుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. సో మరీ అంత మెత్తగా అవ్వకుండా మీడియం సైజులో వేసుకొని ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో వేసుకొని సో పక్క పెట్టేసుకోండి. 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. కొద్దిగా మీకు ఎలా చేయించాలో చూపిస్తున్నాను. కొద్దిగా ఒక చిన్న బౌల్ తీసుకొని టూ స్పూన్స్ అలా వేసుకోవాలి. సో వాటర్లో అలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. సో పక్కన మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని హీట్ అయ్యాక సో ఇందాక కలిపి పెట్టుకున్న టెక్స్చర్ని అంతా సో అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది లైట్గా హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదండి. అది బబుల్స్ వచ్చిన టైంలో కొంచెం మనకేంటి సాల్ట్ ఆర్ బెల్లం మీ ఇష్టం, యువర్ విష్, అది ఏదన్నా వేసుకుంటే బెటర్ మీ పిల్లలు తినే విధంగా. సో నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సో అది మంచిగా ఇంకొద్దిగా చిక్కగా అవ్వాలి అండి. సో సాల్ట్ వేసుకున్నాక కొంచెం గీ లైట్గా, ఎందుకంటే మనం ఇందాక వేసుకున్నాం కదా అన్నిట్లో కొద్దిగా గీ వేసుకొని సో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పిల్లలు ఈజీగా తింటారు. మంచి డైజెషన్ అవుతుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. నేను మా బాబుకి ట్రై చేశాను. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్